మరో బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ కళాశాల హాస్టల్ వార్డెన్ నాగమణి ఏసీబీకి పట్టుబడ్డారు. 30,000 రూపాయలు నగదు లంచంగా తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. హాస్టల్లో స్వీపర్గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ అనే ఉద్యోగి నుండి వార్డెన్ ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. దీంతో స్వీపర్ ఏసీబీని ఆశ్రయించగా ఆమె ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్గా వార్డెన్ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ కళాశాల హాస్టల్ వార్డెన్ నాగమణి ఏసీబీకి పట్టుబడ్డారు. 30,000 లంచంగా నగదు తీసుకుంటూ అధికారులు వలపన్ని పట్టుకుంటున్నారు. హాస్టల్లో స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న ఝాన్సీ అనే ఉద్యోగి నుంచి వార్డెన్ ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. దీంతో స్వీపర్ ఏసీబీని ఆశ్రయించగా ఆమె ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్గా వార్డెన్ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సుబ్బరాజ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు.